ప్రభు అయిన దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి ప్రేమించి 2026 సంవత్సరం మరి ఫిబ్రవరి నెల 26వ తారీఖు గురువారం ఇప్పటికీ మనకి 8వ రోజుగా కొనసాగుతున్నాయి ఈ ఫాస్టింగ్ డేస్. ఇంతవరకు ఉపవాసాలు ప్రార్థన చేస్తూ జీవిస్తున్నాం, అలాగే వాక్య ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికీ 8వ రోజుకి చేరుకున్నాం. 8 సంఖ్య మనకి ఒక విశిష్టమైన సంఖ్య. యేసు ప్రభు మనకి అష్టభాగ్యాలు ప్రకటించారు, అంటే 8 భాగ్యాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11 వరకు ధ్యానించినప్పుడు ఆ అష్టభాగ్యాలు ఏంటో మనకి దీవెనగా ఇచ్చాడు. మరి ఈ 8వ రోజున దేవుడు మనకు ప్రసాదించినటువంటి అష్టభాగ్యాలను గుర్తు చేసుకుంటూ ఆ 8 భాగ్యాలు మనకి ఇచ్చిన ఆ గొప్ప దీవెనగా ఎంచుకుంటూ అది భక్తి భావంతో చదువుకుంటూ 8వ రోజుని ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన దేవుడు మరి మిమ్మల్ని దీవించాలని, ఇంకా రాబోతున్న కాలంలో ఉపవాస ఈ ప్రార్థనలు కొనసాగటానికి వాక్యభక్తి దయచేయమని ఆ దేవుని, ఆ పరిపూర్ణ దేవుడిని మనసారి వేడుకుందాం. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమను ధ్యానిస్తున్న ఈ గొప్ప రోజుల్లో ఉన్న మనకి దేవునికి దయచేయమని అడుగుదాం. మీ కొరకు మీ నిత్యము కూడా డైలీ ప్రేయర్లో ప్రార్థిస్తున్న దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.